नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। भद्रकाली मंदिर के मुख्य पुजारी भद्रकाली शेषु ने कहा कि श्रावण मास के दौरान देवी भद्रकाली के दर्शन करने वाले सभी भक्त सभी कष्टों से मुक्त हो जाते हैं और उन्हें धन और सुख की प्राप्ति होती है। श्रावण मास शुक्रवार दौरान वरंगल शहर के प्रसिद्ध भद्रकाली मंदिर में देवी के प्रति सम्मान प्रकट करने, विशेष पूजा करने भारी भीड़ एकत्रित हुई। इस अवसर पर मंदिर के मुख्य पुजारी भद्रकाली शेषु ने कहा कि श्रावण मास के दौरान देवी भद्रकाली के दर्शन करने वाले सभी लोगों को धन और समृद्धि का आशीर्वाद प्राप्त होता है। तेलंगाना वरंगल 9 भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। इंद्राणी वा विधवा శుక్రుడికి అధిదేవత ఇంద్రాణి అమ్మవారిలాగా వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యంతో వర్ధిల్లు అని వేదం చెప్తుంది। కాబట్టి ఈ శుక్రవారం నాడు అధిదేవత ఇంద్రాణి అమ్మవారిలాగా ఉన్న అధిదేవత ఇంద్రాణి అమ్మవారైన శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించి సేవించడం వల్ల వైధవ్యం ఉండదు స్త్రీలకు। ఈసారి శుక్రవారం తోటి మొదలైంది శ్రావణ మాసం, మళ్ళీ స్త్రీలకు అత్యంత శ్రేయస్కరమైనది। మళ్ళీ పాడ్యమికి అధిదేవత అగ్ని, రామగ్నిపట్నాం తపసాజ్వలంతీం వైరోచనీ కర్మఫలేషు దుష్టాం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ధనమిచ్చేత్ హితాశనః। పాడ్యమికి అధిదేవత అగ్ని కాబట్టి బాగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు। కాబట్టి ఈ పాడ్యమి నాడు అగ్నిస్వరూపమైన ఆ జగన్మాతను దర్శించడం వల్ల అమితమైన ఐశ్వర్యం కలుగుతుంది। అట్లాగే కాళీక్రమాన్ని అనుసరించి పాడ్యమికి అధిదేవత కాళి, కపాలిని మన షోడశీ క్రమాన్ని అనుసరించి ఈ రోజు అధిదేవత కామేశ్వరి సమస్త సర్వమంగళప్రదాయని కాళీ అమ్మవారు సమస్తమైన దుష్ట శక్తులను అణచివేసి దైవీ శక్తులు మనలో ప్రాప్తింపజేస్తారు।